ఆసియాలో ఏం చెప్పకూడదటండి? పౌలు ఉన్నదే వాక్యం చెప్పడానికి. వాక్యం చెప్పకూడదని నిర్ణయం తీసుకోవడం ఏంటి దేవుడు? ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున, ఎవరు ఆటంకపరిచారండి? పరిశుద్ధాత్ముడే సత్యవాక్యానికి సంపూర్ణంగా ప్రజలకు ప్రకటించిన ఆయనే ఏమండి వారిని ఆటంకపరిచినందున వారు పృగియ గలతీయ ప్రదేశం ద్వారా వెళ్ళి ఇంకో దగ్గరికి వెళ్ళారు. ముస్య దగ్గరకు వచ్చి బితునీయులకు ప్రయత్నం చేసిరి. మొత్తానికి వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళు అభ్యంతర పడుతున్నారు అంటే వాళ్ళని అభ్యంతరపరుస్తుంది దేవుడే. పరిశుద్ధాత్మతో చెప్పండి, ఆయన వాళ్ళు వెళ్ళవద్దు, ఆటంకపరిచే. ఏమండి దేవుడు కొన్ని విషయాలను ప్రజలకు చెప్పటం ఆయనకి ఇష్టం లేదు కనుక అన్నీ అందరికీ చెప్పేయాలన్న తొందరపాటు మనకి మంచిది కాదు. మీరు గమనించారు లేదో, నేను చాలా విషయాల్లో నేను మాట్లాడుతున్నప్పుడు చూడండి, ఇది నేను ఎవరికో కౌంటర్గా మాట్లాడలేదు, కానీ మన పిల్లలైన వారికి విషయం తెలియాలని నేను మాట్లాడుతున్నాను అనే పదప్రయోగం చాలాసార్లు చేశాను. మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు మన పిల్లలకేనని చెప్పాలి అనుకున్నా? మీరు వినేవాళ్ళు, వినని వాళ్ళకి ఎందుకు చెప్పాలి? వాళ్ళలాగా వినరు, మూర్ఖులు. వాళ్ళలాగా నాశనానికి సిద్ధపరచబడిన వాళ్ళు. గాఢ నిద్రాత్మ దేవుడు వాళ్ళకి ఇచ్చేసాడు. అరే నాన్న, వాళ్ళు మారరా, వాళ్ళు మార్పు చెందని వాళ్ళు, వాళ్ళ హృదయాలు కఠినములైపోయాయి, వాళ్ళు అలాగే నరకానికి పోతారు. ఇక నువ్వు వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నం చేయొద్దు. విన్న వాళ్ళకి చెప్పు, వినే వాళ్ళకి చెప్పు. అది ఎవరికి? నీ